నేను హైదరాబాద్లో ముందు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆడబిడ్డలు చదువుకునేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డలందరినీ పెళ్లిళ్ళు చేసి పంపించాలి కాబట్టి చదివించకుండా మగపిల్లలు మాత్రం చదివించేవాళ్ళు. నేను అది ఒక ఉద్యమంగా తీసుకొని ఆ రోజు ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం చరిత్రలో 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాం. చాలా మంది మగపిల్లలు అడిగారు నన్ను, సార్ మీరు రిజర్వేషన్లు పెట్టారు, 33% కాకుండా ఒక 20% మెరిట్లో వస్తారు, 60% వస్తారు, మేమేమైపోవాలని. ఇప్పటి వరకు చాలా బాగా చదువుకున్నారు మీరు, కొన్ని రోజులు ఆడబిడ్డలు చదువుకోనండి, ఏం కాదని చెప్పాను. అప్పటికే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల్ని గౌరవించిన వ్యక్తి, ఆస్తిలో సమాన హక్కే కాకుండా మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో కూడా మీరు చూస్తే 8% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఈ పాలసీస్ వల్ల వరకట్నం పోయింది, ఇప్పుడు రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అప్పుడప్పుడు అడుగుతా ఉంటాను, భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని. ఎవరి ఆదాయం ఎక్కువ ఉంది మీరు చెప్పండి? ఆడబిడ్డల ఆదాయం ఎక్కువ ఉంది. మేము కూడా మా ఇంట్లో కూడా వాళ్ళపైన ఆధారపడుతున్నాం. ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ 40 ఏళ్లుగా నేను చూసినటువంటి మార్పులు ఇవన్నీ. ఇదే సింగపూర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర సింగపూర్ సిటీ టౌన్షిప్ కట్టమన్నా. బ్రహ్మాండమైన టౌన్షిప్ నిర్మాణం చేశారు. హైటెక్ సిటీలో పెట్టుబడులు పెట్టారు. అదే సమయంలో మళ్ళీ నేను ఎలక్షన్ ముందు 2014 కంటే ముందు చెప్పాను, నాకు సింగపూర్తో సంబంధాలున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి 95 అయితే సింగపూర్కి రాలా, అమెరికాకి వెళ్ళా. 15 రోజులు తిరిగా, అన్ని కంపెనీలు కలిసా. కడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిసా. మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ తేవడానికి ఆ రోజు కృషి చేశా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కి వచ్చి, నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు పిలవాలని టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు. అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు, ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు, ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాం. అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేది. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులు నేను సాధిస్తాను కానీ రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే
శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ. ఏ ఒక్క వ్యక్తి మీరు తప్పు చేస్తే ఆ వ్యక్తి పేరు చెప్పడమే కాకుండా ఇండియాలో ఆంధ్ర వాళ్ళు చేశారు, తెలుగు వాళ్ళు చేశారంటారు. మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఇలాంటి పని చేసినా దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట పోతుంది, బ్రాండ్ పోతుంది. దానివల్ల చాలా నష్టపోతాం. ఈరోజు వాళ్ళు రాకపోవచ్చు. నాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్కి నేను బాధపడుతున్నానని చెప్పి దాన్ని స్ట్రైటన్ చేయడానికే వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనం ఒక విజన్ 2047 తయారు చేశాం. ఇక్కడుండే మీ అందరిని ఒకటే కోరుతున్నాం, మీకు ఒక బాధ్యత ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది. భారతదేశానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను, మొట్టమొదటిసారిగా ఎవరైతే పివి నరసింహారావు గారు ఆ రోజు ఉండే పరిస్థితిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే 95లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ భారతదేశం తీసుకుంది. అందులో తెలుగు జాతి ముందడుగేశాం. దానికి కూడా నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నా. మీరు ఈరోజు నన్ను గుర్తుపెట్టుకుంటున్నారంటే, ఇంత గౌరవిస్తున్నారంటే ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఐటీని ప్రమోట్ చేయాలనే నిర్ణయం ఈరోజు ప్రపంచంలో మన వాళ్లకు గుర్తింపు వచ్చింది. మూడోది, ఇంకొక పక్కన చూస్తే విండ్ ఫాల్ గెయిన్ గా ప్రపంచం మొత్తం ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లంతో ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మన దేశంలో మాత్రం విండ్ ఫాల్ గెయిన్ గా 2047 వరకు ఎక్కువ యువతుండే ఏకైక దేశం యంగ్ ఇండియా భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా మన వాళ్ళు యువత ఉన్నారు, డైనమిక్ గా ఉన్నారు. వీళ్ళకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడిప్పుడు నాకు నమ్మకం కూడా వచ్చింది. ఒకప్పుడు ఐటీ అంటే ఉద్యోగం, క్లరికల్ ఉద్యోగం చేసేవాళ్ళు, మీరు జాబ్ వర్క్ చేసేవాళ్ళు. ఈ రోజు ఎక్కడికి పోయినా ఆంటర్‌ప్రెన్యూర్స్ గా కన్వర్ట్ అయ్యారు. నేను అది చెప్పడానికే వచ్చాను. అందరూ మీరు ఆంధ్రాకి రండి, ఏదో సహాయం చేయమని అడుగుతున్నారు. కానీ నేను అడిగేది ఒకటే చెప్తున్నా, ప్రపంచంలోనే 2047కి నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు. అది జరుగుతుంది. భారతదేశం నెంబర్ 1 అవుతుంది. అదే సమయంలో నాకు ఒక స్వార్థం ఉంది. 25 ఏళ్లకు మునుపు ప్రారంభించిన ఉద్యమం ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామాగా తెలుగు జాతి ఉంది. మీరు ప్రపంచంలోని జూయిషుల కంటే ముందుగా అగ్ర జాతిగా తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా సంకల్పం, నా ఆకాంక్ష. ఇది సాధ్యం. మన కళ్ల ముందరనే 25 ఏళ్లు అయిపోయినాయి. ఇంకొక 25 ఏళ్లు 2047 నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ మీరు ఒకసారి చూస్తే, రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ఇది మన అందరికీ ఒక పెద్ద వరం. ఇది నేను భారతదేశంలోనే ఒక సీనియర్ లీడర్గా నేను చెప్తున్నా. చాలా మంది ప్రధానమంత్రులను చూశాను, చాలా మంది సమకాలికులతో మాట్లాడాను, పనిచేశాను. ఒక మాటలో చెప్పాలంటే, నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యా, 1978లో ఎమ్మెల్యే అయ్యా, 80లో మంత్రి అయ్యా,
ఇప్పుడుండే నాయకులందరిని చూస్తే అందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే తప్ప ఎవరూ అప్పట్లో వచ్చిన వాళ్ళు కూడా లేరు. కానీ అనుభవంతో చెప్తున్నా, ఈరోజు మీరు చూస్తే అప్రూవల్ రేటింగ్ ఆఫ్ వరల్డ్ లీడర్స్ జూలై 2025 నిన్నే వచ్చింది. ఇది కూడా చేసింది మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన గ్లోబల్ రేటింగ్ చూస్తే డెమోక్రటిక్ కంట్రీస్ లో పాపులర్ లీడర్ ఎవరంటే అన్ని దేశాల్లో నెంబర్ 1 నరేంద్ర మోడీ గారని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఆయన మీరు చూస్తే 75% అప్రూవల్ రేటింగ్. ఆయన తర్వాత సౌత్ కొరియా 59, అర్జెంటీనా 57, కెనడా 56, ఆస్ట్రేలియా 54, మెక్సికో 53, స్విట్జర్లాండ్ 48, యుఎస్ 44. అంటే దీనికంటే మనకు గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. దేశానికి గుర్తింపు తీసుకొచ్చాడు, ఒక స్టెబిలిటీ వచ్చింది. ఇలాంటి ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆకాశమే హద్దుగా మీరందరూ దూసపోగలిగితే మేము మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టుకున్నాం. 2047 నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్, నా సంకల్పం స్వర్ణాంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్లో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ సంకల్పంగా పెట్టుకున్నాం. $2.4 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ చేయాలని, పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ తయారు కావాలనే సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి చేసినప్పుడు ఇక్కడే మీరు చూస్తే కొంతమందికి డౌట్ వేస్తుంది. అమెరికాలో మొత్తం 43 దేశాలకు సంబంధించిన సంపన్నుల జాబితా తయారు చేశారు. అందులో 125 మంది తేలితే 12 మంది భారతీయులు ఉన్నారు. అందులో మన నాదేళ్ల సత్య కూడా ఉన్నాడు. నేను ఆ రోజు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్లో పనిచేస్తూ మైక్రోసాఫ్ట్ సీఈఓగా అయ్యాడంటే అది ఆయన చూపించిన చొరవ, కష్టపడిన విధానం, ఆయన ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమెరికాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు ఒకసారి చూస్తే 71,000 అమెరికన్స్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే ఇండియన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,51,000, మోర్ దెన్ డబల్. అదే మరి ఇంకొక పక్కన తెలుగు వాళ్ళు చూస్తే ఇంకొంచెం ఎక్కువే ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్గా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. భారతదేశానికి, భారతీయులకి, మనకు కానీ ఒక మంచి అవకాశం